హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి చీమ చింతమకాయల కర్రీ అండి. కూర అనేది చాలా బాగుంటుందండి. దీనిలో ఆయుర్వేద లక్షణాలు చాలా ఉంటాయండి. ఒకసారి చూడండి. మేము చింతమకాయలు కోసుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు చిలకలు కనిపించాయండి. ఇది 2, 3 చిలకలు ఎగిరిపోయాయండి. ఇది మాత్రం మళ్ళీ ఎగిరిపోతుందేమోనని చెప్పేసి దానికోసం మేము కాయలు కోయకుండా అది వెళ్ళేదాకా వెయిట్ చేసామండి. చూసారు కదా, చింతమ్మకాయలు అప్పటికప్పుడు కోసామండి మేము. అంటే మేము బయట ఎక్కడ కొనలేదు, అప్పటికప్పుడే కోసి చేసామండి. ఇది మాకు తెలిసిన వాళ్ళ చెట్టేనండి. ఇది మా విలేజ్లో ఇవి బాగా దొరుకుతాయండి. మేము బయటకు వెళ్ళి కొనాల్సిన అవసరం కూడా ఉండదు. దీంట్లో ఏంటంటే చాలా మంచి విలువలు కలిగే పోషకాలు ఉంటాయండి. బాలింతలకి అవి మంచిదండి. పైగా ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీలకు కూడా ఏంటంటే ఈ తినడం వల్ల ఎముకలు లోపల ఉన్న బేబీ కూడా బోన్స్ అంత బాగుంటుందండి. షుగర్ వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ అవనాలకు కూడా ఇది బాగా పనిచేస్తుందండి. ఏంటంటేనండి ఇది కప్పుడు తింటే ఇంకా మనకి ఆకలేదండి. దానివల్ల ఏంటంటే కలుపు ఫుల్గా ఉంటుందండి. దానివల్ల ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడం కోసం వాళ్ళకి కూడా ఉపయోగపడతాయండి. చూడండి, చెట్టు నిండా కాయలే ఉన్నాయండి. చెట్టుకి అన్నది ఖాళీ లేదండి. చాలా వరకు మాకు అందిన వరకు కొన్ని కోసాము. ఇంకా పండుకాయలు కూడా కోసామండి. పిల్లలకి ఎలాగో కాయలు కోస్తే పిల్లలు ఆటోమేటిక్గా వస్తారు కాబట్టి పండుకాయలు కూడా కోసి పిల్లలకి ఇచ్చామండి. మనకి కూరకైతే మాత్రం వీడియోలో చూపించిన విధంగా ఈ కాయలు అయితే మాత్రమే పనిచేస్తాయండి. పండుకాయలు అనేది ఏంటంటే తినడానికి మాత్రమే పనిచేస్తాయండి. అవి పింక్ కలర్లోనూ రెడ్ కలర్లో ఉంటాయి. అవి మాత్రమే మనకు తినడానికి పనిచేస్తాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కాయలు అయితే మాత్రమే మనకి కూరకు అనేది పనిచేస్తాయి. చూశారు కదా, ఇవి తీసుకొచ్చేసి ఇవి అండి ఇలా ఉండాలండి కూరకు అనేది. పండుగ ఉండకూడదండి, కొంచెం పసరగానే ఉండాలండి కాయలు. ఇవి మాత్రమే వీడియోలోకి తినడానికి పనిచేస్తాయి మనకి. చూశారు కదా, ఇలాగా గింజలు తీసేసి పప్పు సపరేట్గా తీసుకుని ఇలా పెట్టుకోవాలి. గింజలు అనేది తీసేయాలని. చూశారు కదా, గింజలు తీసేసిన తర్వాత ఇవి గింజలు మేము చిన్నప్పుడు ఇలానే గుచ్చి ఆడుకునేవాళ్ళం అండి. అంటే పట్టీల కింద మెడకి దండలుగా వేసుకుని ఆడుకునేవాళ్ళము. ఇలాంటి మెమరీస్ మీకు కూడా ఉన్నట్టయితే మాకు కామెంట్లో చెప్పండి. మా పాపకు కూడా ఇవి పెట్టాము, మామూలుగా మెడలో వేసానండి. ఏంటి మమ్మీ ఇవేంటి దండలా అని అడిగిందండి. అవును, ఒకసారి వేస్తాను చూడు అని చెప్పానండి. మీద కూడా మా పాప కూడా ఇంట్లో ఉన్న పూసలు తీసుకొచ్చి సైడ్ కూడా పెట్టు మమ్మీ, డెకరేషన్కి బాగుంటుందని చెప్పిందండి. అందుకనే ఇలా గుచ్చానండి. చూశారు కదా దండ ఎంత బాగుందో. చాలా ఇలాగా చిన్నప్పుడు ఇలాగే చేసి ఆడుకునే వాళ్ళం కదండి. మీకు కూడా విలేజ్లో ఉంటే ఐడియానే ఉంటుంది. చూశారు కదా, మా పాప మెడలో వేసాను, ఎంత నిండుగా ఉందో. తర్వాత ఏం చేయాలంటే మనం వడుచుకున్న గింజలు ఉన్నాయి కదండి, అవి ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో వేయాలండి. ఇలా 1 నిమిషం బాయిల్ అయితే సరిపోతాయండి. ఏంటంటే ఇవి పసరుగా ఉంటాయి కదండి, ఇలా బాయిల్ అయితే పసరదనం పోతుందండి. ఇలా ఒకసారి మీరు కూడా చేయండి. చిన్న అల్లం ముక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రబ్బలు, చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకుని రోట్లో వేసుకుని ఈ విధంగా దంచుకొని పెట్టుకోవాలండి. తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకుని 2 గరిటెలు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు కూడా వేసుకుని వేపుకోవాలండి. మనం తీసుకున్నది చిన్న కప్పే కాబట్టి మనకి క్వాంటిటీ సరిపోతుందండి. ఒక 1/2 టీ స్పూను సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇది ఇలా వండుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను దీంట్లో ఒక టమాటో కూడా వేసానండి, అది నాకు క్లిప్లో మిస్ అయింది. ఒక చిన్న టమాటా కూడా వేసిన తర్వాత అవి కూడా మగ్గిన తర్వాత మనం ఇందాక బాయిల్ చేసుకున్న ఇవి కూడా వేసుకుని ఒకసారి గరిటెతో తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత మనం ఇందాక నూరు పెట్టుకున్నాం కదండి, అది కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కూడా వేసుకుని ఒకసారి తిప్పుకున్న తర్వాత 1 నిమిషం ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఈ ముక్కలకి పట్టేలాగా ఉంచుకోవాలి. తర్వాత 1 టీ స్పూను కారం సరిపోతుందండి. దీనికి ఎక్కువ అవసరం పట్టదు, అంటే మనం తీసుకున్న క్వాంటిటీ కొంచెమే కాబట్టి 1 టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది. అది కూడా వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. టీ స్పూన్ సరిపోతుందండి, మనం తీసుకున్నది కొంచెమే కాబట్టి. అది కూడా వేసుకుని తిప్పుకొని
ఒక అర గ్లాసు వాటర్ అయితే సరిపోతాయండి, దీనికి ఎక్కువ పట్టదు. ఒక అర గ్లాసు వాటర్ పోసుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుందండి. సిమ్లోనే ఉడకాలండి, ఇది హైలో అయితే పెట్టకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉడికిన తర్వాత సిమ్లో 10 నిమిషాలు పెట్టి మగ్గించుకుంటే మన వేడి వేడి సీమ చింతకాయల కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా కూడా మా ప్రాసెస్లో కూడా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో చిన్నగా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయండి. ఈ చింతకాయల కర్రీయే కదా అని తీసి పారేయకుండా మీకు సీజన్లో దొరికినప్పుడు ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.